హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రక్ డ్రైవర్ల సమ్మె. ఆ టాపిక్ అంటే ఇప్పుడు చూద్దాం. హిట్ అండ్ రన్. ఈ టాపిక్ చెప్పబోయే ముందు నిన్న మనం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే ఈ వీడియోని చూడడం జరిగింది, కానీ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్లనే మేము మరిన్ని వీడియోస్ చేసి మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వగలుగుతాం. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్ళిపోదామండి. హిట్ అండ్ రన్. అసలు ఇది హిట్ అండ్ రన్ అంటే ఏంది? సాధారణంగా ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మనం చూస్తే రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఏ పెట్రోల్ బంక్ దగ్గర పోయినా విపరీతమైన క్యూలు. కొన్ని పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ అనే బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దానికి గల కారణాలు ఏమంటే ట్రక్ డ్రైవర్ల సమ్మె. ఏమండి? ట్రక్ డ్రైవర్ల సమ్మె. అసలు వాళ్ళు ఎందుకు చేశారు అనే విషయాన్ని కనుక ఇప్పుడు మనం చూద్దాం. అసలు హిట్ అండ్ రన్ అంటే ఏంటి? సాధారణంగా హైవేల మీద మనం చూస్తూ ఉంటాము. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వెహికల్ని నిలబెట్టకుండా, అదేవిధంగా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. దానిని హిట్ అండ్ రన్ అంటారు. ఇక్కడే అర్థమవుతుంది మీకు. హిట్ అంటే యాక్సిడెంట్, రన్ అంటే వెళ్ళడం. అంటే ఎవ్వరికి కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులకు కానీ, మెజిస్ట్రేట్లకు కానీ, హాస్పిటల్లో వాళ్ళని చేర్చకుండా వెళ్ళిపోవడాన్నే హిట్ అండ్ రన్ అంటాము. సరే, ఈ హిట్ అండ్ రన్కి ఈ ట్రక్ డ్రైవర్ల సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గతేడాది వరకు మనకు క్రిమినల్ చట్టాలు కనుక పరిశీలిస్తే 3 చట్టాలు అయితే ఉండడం జరిగిందండి. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, దీన్ని 1860లో అయితే తీసుకురావడం జరిగింది. సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దీన్ని 1973వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కాలం చెల్లిన చట్టాలు వద్దనుకొని కొత్తగా వీటి స్థానంలో 3 చట్టాలు అయితే తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత. ఏంటంటే ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత. సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత. సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్. ఈ 3 చట్టాలను అయితే తీసుకురావడం జరిగింది. హిట్ అండ్ రన్కి ఐపీసీలో మనం శిక్షలను గమనిస్తే ఐపీసీ 304A ప్రకారం గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందండి. అదేవిధంగా భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం సెక్షన్ 104 క్లాస్ 1 ప్రకారం వచ్చేసి 7 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉందండి. 104 సబ్ క్లాస్ 2 ప్రకారం వచ్చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా 7 lakhs ఫైన్ కూడా విధించడం జరుగుతుందండి. ఎలా అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైన అతను మెజిస్ట్రేట్కి కానీ, అదేవిధంగా పోలీసులకు కానీ, అదేవిధంగా వారిని హాస్పిటల్లో చేర్చకుండా అలాగే వెళ్ళిపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి సమాచారం ఇవ్వకుండా వెళ్తే సెక్షన్ 104 సబ్ క్లాస్ 2 ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 lakhs వచ్చేసి ఫైన్ అయితే విధించడం జరుగుతుందండి. అసలు హిట్ అండ్ రన్ చట్టం మీద ట్రక్ డ్రైవర్లు ఏమంటున్నారనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే 10 సంవత్సరాల శిక్ష అంటే చాలా సంవత్సరాలు వాళ్ళు జైల్లో ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు కూడా దూరంగా ఉండడం జరుగుతుంది. 7 లక్షల జరిమానా అంటే వారి స్థాయికి మించినది. సో కాబట్టి ఈ చట్టం యొక్క
సంవత్సరాలు తగ్గించాలి. ఈ ఫైన్‌ని కూడా తగ్గించాలని వాళ్ళైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.